ఓం శ్రీ మాత్రే నమః. అక్టోబర్ నెల 6, 7, 8 తేదీల్లో మిథున రాశి వారి జీవితంలో ఒక వ్యక్తి ప్రవేశం కారణంగా జరగబోయే 4 ముఖ్యమైన మార్పులు. మీరు ఎక్కడ ఉన్నా సరే ఈ వీడియోని మిస్ కాకుండా చూడండి. అసలు అక్టోబర్ నెల 6, 7, 8 తేదీల్లో ఈ మిథున రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది, వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు ఏ విధంగా ఉంటాయి, వీరి విద్య, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాల్లో మిథున రాశి వారికి ఈ కాలం కలిసి రాబోతోందా లేదా అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. మృగశిర 3, 4 పాదములు, ఆరుద్ర 1, 2, 3, 4 పాదములు, పునర్వసు 1, 2, 3 పాదాల్లో ఎవరైతే జన్మించి ఉంటారో వారు మిథున రాశికి చెందుతారు. దంపతులు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలు యందు చెప్పబడి ఉంది. ఈ రాశి స్వభావ రాశి మరియు వాయుతత్వ రాశి. సన్నని పాదాలు కలిగి నిశ్చితమైనటువంటి దృష్టి వీరు కలవారుగా ఉంటారు. వీరు కుశాగ్ర బుద్ధి కలవారుగా ఉంటారు. ఇతరుల అభిప్రాయానికి తగ్గ ప్రవర్తన కలిగి ఉంటారు. కాలానుగుణంగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఈ రాశి వారు చక్కని శారీరక నిర్మాణము కలిగి ఉండి వయసు కనిపించలేని యువకుల కలవారుగా ఉంటారు. వార్ధక్యం వచ్చే వరకు కూడా వీరు వయసులో చిన్నవారి వలె కనిపించారు. వీరు పొడవుగా నిటారైన దేహాన్ని, ఆజానుబాహుతత్వాన్ని కూడా కలవారుగా ఉంటారు. వీరు చాలా తెలివితేటలు అనేవి కలిగి ఉంటారు. ఇతరుల అవకాశాలను, అవసరాలను తీరుస్తున్న వాటిని తమకు అనుకూలంగా కూడా వీరెప్పుడు మార్చుకుంటూ ఉంటారు. ఈ మిథున రాశికి సంబంధించినటువంటి వారికి సమయం వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏ విధంగా ఉంటాయో మనం ఇప్పుడైతే తెలుసుకుందామండి. ఈ రాశి వారు మీ రంగాల్లో ఆటంకాలు ఎదురైనప్పటికీ కూడా వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారు. బంధుప్రీతి ఉంటుంది. ఒక్క ముఖ్యమైన పనిలో కదలిక వస్తుంది. ఒక్క శుభవార్త మీ యొక్క మనోధైర్యాన్ని పెంచుతుంది. గోసేవ చేయాలి, మీకు అంతా కూడా మేలు జరుగుతుంది. శ్రీ లక్ష్మీ యోగం శుభప్రదం. కృషికి తగిన ప్రతిఫలం వస్తుంది. ఆర్థికంగా ఇబ్బంది అనేదే ఉండదు. నిర్ణయాలు జాగ్రత్తగా తీసుకోవాలి. అపార్థాలు రాకుండా చూడాలి. ఉద్యోగంలో ప్రణాళికాబద్ధంగా పనిచేయాలి. వ్యాపారంలో జాగ్రత్త అనేది అవసరం. కార్యసిద్ధి లభిస్తుంది. నవగ్రహ స్మరణ మీకు ఎంతగానో మేలును కలిగిస్తుందని చెప్పడంలో కూడా సందేహం లేదు. ఈ మిథున రాశి వారి జాతకంలో ఈ సమయంలో చక్కటి మార్పులు అయితే మీరు ఖచ్చితంగా చూస్తారని చెప్పాలి. మీ జీవితం అయితే మునుపెన్నడూ కూడా చూడని రీతిలో మారిపోతుంది. అన్ని విధాలుగా కూడా మీకు చక్కటి అనుకూలత అనేది ఏర్పడుతుంది. కొన్ని విషయాల్లో తగిన జాగ్రత్తలు పాటించాలి. అక్టోబర్ నెల ఈ మిథున రాశి వారికి చాలా ముఖ్యమైన సమయంగా కూడా చెప్పవచ్చు. ఈ సమయం వీరి జీవితం ఏ విధంగా మారబోతోందో మనమైతే క్లియర్గా తెలుసుకుందామండి. ఈ మిథున రాశి జాతకులకు ఈ సమయం చాలా బాగుంటుంది. కెరియర్ పరంగా మీకు పనిభారం మరియు ఆర్థికంగా అధికమైన ఖర్చు కూడా ఉండవచ్చు. కుజుడు మరియు సూర్యుని సంచారాలు కారణంగా ఒత్తిడి కూడా పెరగవచ్చు. మొదట సృజనాత్మకత పిల్లలపైన 5వ తేదీ తర్వాత దినచర్య పైన అక్టోబరు 27 నుండి కూడా కఠినమైనటువంటి పదాలు, అదనపు బాధ్యతలు మరియు అనవసరమైన సమస్యలను సృష్టించవచ్చు. కాబట్టి మీ నాలుకను నియంత్రించడానికి ప్రయత్నం చేయండి. సంభాషణలతో జాగ్రత్తగా ఉండండి. ఏదైనా నిర్లక్ష్యం పనిలో సమస్యలను కలిగిస్తుంది. 3వ వారం నుండి కూడా మీరు పెరుగుదల చూస్తారు మరియు సమస్యలను కూడా చక్కగా అధిగమిస్తారు. మీ ఉద్యోగాన్ని మార్చడానికి ఇది ఒక మంచి నెల అయితే కాకపోవచ్చు. 10వ స్థానంలో శని ఉండడం వల్ల పనిభారం అధికంగా ఉంటుంది. రోజువారీ పనులను ప్లాన్ చేసుకోండి మరియు ప్రక్రియకు కట్టుబడి ఉండండి. అంతేకాదండి, ఈ రాశి వారికి 5వ స్థానంలో బుధుడు ఉండే సమయంలో ప్రతిపాదనలకు సహాయం చేస్తాడు. కాబట్టి 5వ స్థానంలో ఉన్న కుజుడు మిమ్మల్ని ముక్కుసూటిగా చేయగలుగుతాడు. సమావేశాల్లో మర్యాదగా ఉండండి. అక్టోబర్ 24వ తేదీ బుధుడు ఈ రాశి వారికి 27వ తేదీ నుండి కుజుడు కూడా బ్యాక్లాగ్లు, డాక్యుమెంటేషన్ మరియు సమ్మతమైన దృష్టి పెడితే మేలు. సీనియర్లతో వాదనలు నివారించండి. పనులను సమయానికి పూర్తి చేయండి. గత వారం నుండి కూడా పరిస్థితులు అనేవి మీకు చక్కగా మెరుగుపడతాయి. ఈ రాశి వారికి సమయం ఆర్థికంగా సాధారణంగా ఉంటుంది, కానీ ఖర్చులు అనేవి అధికంగా ఉంటాయి. తప్పుడు నిర్ణయాల కారణంగా కొంత ఖర్చు, కుటుంబ అవసరాల కొరకు కొంత ఖర్చు కూడా రావచ్చు. వాహనానికి సంబంధించిన ఖర్చులు, మరమ్మతులు కూడా ఈ రాశి వారిలో సాధ్యమే. సరైన మార్గదర్శకత్వం లేకుండా డబ్బు పెట్టుబడి పెట్టవద్దు.
ప్రమాదకరమైన ఊహాగానాలను నివారించండి. అక్టోబర్ నెల 18 నుండి 2వ తేదీన ఉచ్చస్థితిలో ఉన్న బృహస్పతి పొదుపు మరియు స్థిరమైన నగదు ప్రవాహానికి మద్దతు ఇస్తుంది. మునుపటి తప్పులను సరిదిద్దడానికి దీన్ని ఉపయోగిస్తే మేలు. ఈ రాశి వారి కుటుంబ సంబంధాల గురించి చూసుకున్నట్లయితే కనుక కుటుంబ పరంగా ఈ సమయం అనేది చాలా బాగుంటుంది. మీకు కుటుంబ సభ్యుల నుండి మంచి మద్దతు లభిస్తుంది మరియు కుటుంబ వేడుకకు కూడా మీరు హాజరయ్యే సూచనలు ఉన్నాయి. 2వ వారం తర్వాత చిన్న చిన్న సమస్యలు సూచింపబడుతున్నాయి, కానీ మీ యొక్క పిల్లల యొక్క ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూడండి. ఈ రాశి వారు ఈ సమయంలో సూర్యుడు బలహీనంగా ఉండే సమయంలో మీరు మృదువుగా మాట్లాడితే మీకు మేలు జరుగుతుంది. ఆరోగ్యపరంగా సాధారణం. ఊపిరితిత్తులు, చర్మం, మూత్రపిండాలు మరియు కడుపును జాగ్రత్తగా చూసుకోండి. అపరిశుభ్రమైనటువంటి క్రమరహిత ఆహారం మరియు రాత్రిపూట కూడా మీరు అధికంగా తినడం మానుకోవాలి. ఈ సమయంలో కొంచెం జాగ్రత్తగా డ్రైవ్ చేయండి. 3వ వారం నుండి కూడా మీరు దినచర్య, హైడ్రేషన్ మరియు నిద్రను కొనసాగిస్తూ మీకు మంచి అనుభూతి అనేది కలుగుతుంది. చూసారు కదండి, మిథున రాశి వారి గురించి తెలుసుకున్నారు కదండి. ఇక మిథున రాశి వారి గుణగణాలు కూడా ఈ విధంగా ఉండబోతున్నాయి, తెలుసుకుందాం. మిథున రాశి వారికి రచనలు చేయడం అంటే చాలా ఇష్టం. ప్రయాణాలను కూడా వీరు చాలా ఇష్టపడతారు. అదేవిధంగా వీరు హాస్యపురీలు. తాము అనుకున్న దాన్ని సంరస్యంగా సాధించడానికి వీరు ప్రయత్నం చేస్తారు. ఏ వ్యవహారమైనా సరే వీరు తమ శైలిలో పరిష్కరిస్తారు. వీళ్ళకు ఉజ్వల భవిష్యత్తు ఎప్పటికప్పుడు చక్కటి ప్రణాళికలు రచిస్తారు. ఏ విషయాన్ని అయినా సమయానుకూలంగా మాట్లాడి నిర్ణయాలు తీసుకుంటారు. వీళ్ళలో చాలామంది ఉన్నత స్థానాల్లో ఉంటారు. మిథున రాశి వారి వివాదాలకు దూరంగా ఉంటారు, కానీ వారి సమస్యలకు మాత్రం పోరాడే స్వభావాన్ని కలవారుగా ఉంటారు. ప్రతిఘటించే తత్వం వీళ్ళు అధికంగా ఉంటుంది. వీళ్ళలో తమ వృత్తి వ్యాపారాలను కాపాడుకోవడంలో చాలా శ్రద్ధ చూపెడుతూ ఉంటారు. తమ జీవితంలో 2 రకాల వృత్తి ఉద్యోగాలు చేసే నైపుణ్యం వీరికి సొంతం. వీరి జీవితంలో విద్య కంటే మధ్యలో నేర్చుకున్న విద్య వీరికి జీవితంలో ఎంతగానో ఉపయోగపడుతుంది. ఎక్కువగా స్నేహితుల వలన, బంధువుల వలన చాలా ఇబ్బందులు అనేవి పడుతూ ఉంటారు. ఎప్పుడు చూసినా సరే తన గతం గురించి వీరు ఆలోచిస్తూ ఉంటారు. ఒకవేళ ఆ విధంగా గతం గురించి ఆలోచిస్తూ ఉన్నట్లయితే ఉన్నత స్థాయికి వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ రాశివారు అనవసర విషయాల గురించి కూడా ఎక్కువగా ఆలోచించడం చేత మానసిక వ్యధ, నిద్ర పట్టకపోవడం లాంటి వ్యాధులు కలుగుతాయి. వీరు ఇతరులు నమ్మి ఏ పనిని అప్పగించారు. అందుచేత వీరు వేరొక వారి దృష్టిలో దుర్మార్గులుగా కనిపిస్తారు. తమ మనసులో ఉన్నది ఇతరులు కనిపెట్టనీయకుండా జాగ్రత్త పడతారు. ఇతరులకు వీరి గుట్టు తెలియకుండా దాచి వారి గుట్టును సులభంగా గ్రహించి సరైన జాగ్రత్తలు తీసుకుంటారు. చూసారు కదండి, మిథున రాశి వారి గురించి తెలుసుకున్నారు కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.